బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత రాష్ట్ర సమితికి మరో షాక్ తగిలింది. ఖమ్మం సెగ్మెంట్ లో ఆ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన ఒకే ఒక అభ్యర్థి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీని మారారు. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కండువా కప్పి తెల్లం వెంకట్రావును కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. వెంకట్రావుతో పాటు ఆయన సహచరులు కూడా అస్తం పార్టీలో చేరారు. దీంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే సెగ్మెంట్ లో కారు ఖాళీ అయ్యింది. తెల్లం వెంకట్రావు పార్టీ మారుతారని కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు కొంతకాలంగా వెంకట్రావు దూరంగా ఉన్నారు. ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో వెంకట్రావు అధికారికంగా పాల్గొనడం సంచలనంగా మారింది. ఈ సమావేశంతోనే వెంకట్రావు పార్టీ మార్పు కన్ఫర్మ్ అయింది. మణుగురుగులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలోనూ వెంకట్రావు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కాసిం అందిస్తారు. కాసిం, చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణి. ఈ మొదల నుంచి తెల్ల వెంకట్రావు మీద కాంగ్రెస్ పార్టీలో చేరతారని నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 10 సీట్లు ఉండగా 10 సీట్లలో 9 సీట్లు కాంగ్రెస్ కైవసం చేయగా 1 సీటు మాత్రం బీఆర్ఎస్ గెలిచింది. ఆ గెలిచిన మొదటి రోజు నుండే ఆయన శ్రీనివాస్ రెడ్డి వ్యక్తి కాబట్టి ఇతను కూడా తను కాంగ్రెస్ లో చేరతారని చెప్పి ఊహాగానాలు మొదటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఆ ఊహాగానాలకు తేరలేపుతూ నిన్న జరిగిన కుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం తీసుకున్నారు. గతంలో ఛాలెంజ్ చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 10కి 10 సీట్లు కైవసం చేసుకుంటాం కాంగ్రెస్ తరఫున, అసెంబ్లీ మెట్లని కూడా ఎక్కనే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఛాలెంజ్ వేశారు. ఆ ఛాలెంజ్ ని పూర్తి చేసినట్టే కనిపిస్తుంది. ఏదేమైనా మట్టికి బీఆర్ఎస్ మాత్రం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా వాళ్ళ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఖమ్మం జిల్లాలో జరిగినట్టుగా ఆ శ్రీనివాస్ రెడ్డి మొత్తం నడిపించి ఆయన అనుచరులుగా ఉన్నారు. ఫస్ట్ మొదటి నుంచి ఆయన అనుచరులుగానే ఉన్న తెల్ల వెంకట్రావు ఆయన అనుచరుడిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి మొత్తం బీఆర్ఎస్ కి షాక్ ఇచ్చినట్టు చెప్పొచ్చు శ్రావణి. ఓకే కాసిం, థ్యాంక్ యూ.